గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పర్సంటేజ్ మీన్స్ అవుట్ ఆఫ్ 100. మన దగ్గర ఉన్న వాల్యూని 100లో ఎంత భాగం ఉందో పర్సంటేజ్ ద్వారా చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 60% అంటే 100లో 60 పార్ట్స్ అని, 25% అంటే 100లో 25 పార్ట్స్ అని. అందుకే పర్సంటేజ్ని ఫ్రాక్షన్ ఆఫ్ 100 అని కూడా అంటారు. మన డైలీ లైఫ్లో షాపింగ్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఇంట్రెస్ట్లు, జిఎస్టీ ఇలా చాలా వాటిలో పర్సంటేజెస్ని యూజ్ చేస్తాం. మన ఎగ్జామ్స్కి పర్సంటేజెస్ అనేవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పర్సంటేజ్ ఫార్ములా చూడండి. ఫ్రాక్షన్ ఇంటూ 100. ఫ్రాక్షన్ అంటే ఒక వాల్యూ a/b/a, 1/2, 3/4 ఇలా విన్న వాటిని ఫ్రాక్షన్స్ అంటాం. వీటిని ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే మనకి పర్సంటేజ్లోకి ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట ఆ వాల్యూ. ఇప్పుడు 1/2ని మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. ఇంటూ 100 చేస్తే 50% అవుతుంది. ఈ 3/4ని సాల్వ్ చేస్తే 0.75 వస్తుంది. అంటే 3లో మీకు ఐడియా ఉన్నట్టుంది. ఇవి కూడా మీ 3/4ని సాల్వ్ చేస్తే 0.75 వస్తుంది. దాని ఇంటూ 100 చేస్తే 75% వస్తుంది. అంటే ఇలా మనం ఫ్రాక్షన్స్ని 100%లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. సేమ్ మన ఆపోజిట్ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? డివైడెడ్ బై 100 చేయాలి. సపోజ్ 50% ఉంది. 50%ని మన ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేస్తే ఏముంది? 1/2 వస్తుంది. వైస్ వర్సా అనమాట. మీరు ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మీకు చూపిస్తాను. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 1/2 అంటే 50%, 1/3 అంటే 33.1/3%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16.2/3%. ఇలాగనమాట. ఓకే, ఇది మీ హోంవర్క్, మీరు ట్రై చేయండి. ఈ 2/5 అంటే ఏమవుతుంది? ఇక్కడ ఇంటూ 100 వేసుకోండి. 100లో 5 ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్. 2 × 20 40. ఇక్కడ 40 వస్తుంది. అలాగన్నమాట. ఇవన్నీ మీరు సాల్వ్ చేయండి. మీ ప్రాక్టీస్ కోసం ఇచ్చాను ఇవి. ఓకే, నెక్స్ట్ మన ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఏ పర్సన్ స్పెండ్స్ 30% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్. తన ఇన్కంలో 30%ని హౌస్ రెంట్ మీద స్పెండ్ చేశాడంట ఒక వ్యక్తి. 25% ఆన్ ఫుడ్, 25% ఫుడ్ మీద, అండ్ 15% ఆన్ ట్రావెలింగ్ మీద 15% స్పెండ్ చేశాడు. అయితే 30%, 25%, 50% కలిపితే ఎంత అవుతుంది? 70% అవుతుంది. ఇంకా 100లో ఇంకెంత పాటు మిగిలింది? 30% మిగిలింది. ఈ 30%ని డైరెక్ట్గా మనకి రూపీస్ రూపంలో ఇచ్చేసాడు. ఆఫ్టర్ దిస్ ఎక్స్పెన్సెస్ హీ సేవ్స్ 9,000 అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చాడు. అంటే 30% తన సేవింగ్స్ పర్సంటేజ్ రూపంలో మిగిలింది. ఈ 30%ని 9,000కి ఈక్వేట్ చేసుకుంటే 30%ని 9,000కి ఈక్వేట్ చేసుకున్నావా? సో 100% క్యాలిక్యులేట్ చేస్తే తన ఇన్కమ్ వచ్చేస్తుంది. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ 9,000 30% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇక్కడ 9,000 అనగా ఈ 30% ఇటు పక్క పట్టుకురండి. పట్టుకొస్తే 9,000 డివైడెడ్ బై 30 అవుతుంది. 9,000 డివైడెడ్ 30% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఉంది కదా 9,000. ఈ 30% ఇటు పక్క పట్టుకొస్తే ఏమవుతుంది? 9,000 డివైడెడ్ బై 30 అవుతుంది. మనకి 100% ఆఫ్ ఇన్కమ్ కావాలి కదా, ఇంటూ 100 చేశాను. చేస్తే 30,000 వస్తుంది. ఓకేనా? మనం దీన్ని రేషియో మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి అంటే డైరెక్ట్గా మనకి 30% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అని చెప్పి వచ్చింది కదా ఇక్కడ, దాన్ని రేషియో మెథడ్లో వేసుకుంటాం. పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలన్నా డివైడెడ్ బై 100 చేయాలి. సో 100 డివైడ్ బై 100 చేసా. ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఇక్కడ జీరోస్ని ఎలిమినేట్ చేశాను. కింద 0 పై 0ని ఎలిమినేట్ చేశాను. తెలుసు కదా అవి మీకు ఎలా చేయాలన్నది. ఇక్కడ 10 ఇక్కడ 10 కొట్టిపోద్ది అనమాట. 3/10 మిగులుతుంది. 3 నథింగ్ బట్ సేవింగ్స్ ఎస్ మీన్స్ సేవింగ్స్. 3 ఇక్కడ వేసుకున్నా. 10 మొత్తం టోటల్ ఇన్కమ్. సో 10 ఇక్కడ వేసుకున్నా. మనకి 3 యూనిట్స్ 9,000 రూపీస్. సేవింగ్స్ మనకి 9,000 రూపీస్ అని చెప్పి ఇచ్చాడు కదా, అదే వేసుకున్నా.
సో 3 యూనిట్స్ 9,000 అయితే 10 యూనిట్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. సో 9,000 డివైడెడ్ బై 3 ఇంటూ టోటల్ ఇన్కమ్ కావాలి కదా 10 వేసా మల్టిప్లై చేసా. సో 30,000. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, సిమిలర్ ప్రాబ్లం నెక్స్ట్ది చెప్తాను చూడండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్. ఇప్పుడు 20% తన హౌస్ రెంట్ మీద స్పెండ్ చేశాడంట. ఓకే. సో 30% ఆన్ ఫుడ్, 30% ఫుడ్ మీద, 10% ఆన్ ట్రావెలింగ్, 10% ట్రావెలింగ్ మీద స్పెండ్ చేశాడు. సో ఎంత పర్సెంటేజ్ రిమైనింగ్ మిగిలింది మనకి? 100కి 20 30 ప్లస్ అంటే 50 ప్లస్ 10 60 అయిపోయింది ఇక్కడికే. అంటే ఇంకా మిగిలింది సేవింగ్స్ ఎంత పర్సెంటేజ్? 40% మిగిలింది. తను డైరెక్ట్గా ఆఫ్టర్ దిస్ ఎక్స్పెన్సెస్ హీ సేవ్స్ 12,000 నుంచి డైరెక్ట్గా మనకి ఇచ్చేసాడు. ఓకే. ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఏంటి? సేవింగ్స్ అనమాట. దాన్ని ఈక్వేట్ చేసుకున్నాం. 100% ఆఫ్ హిజ్ ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి? 12,000 డివైడెడ్ బై 40 వేసి ఇంటూ 100 చేయాలి. చేస్తే 30% 100% ఆఫ్ హిస్ ఇన్కమ్ వచ్చేస్తుంది అనమాట. ఇది నార్మల్గా. మన రేషియో మెథడ్లో ఎలా చేస్తాం? మనకి 40% మిగిలింది, సేవింగ్స్ మిగిలిందని తెలుసు కాబట్టి 40%ని రేషియో మెథడ్లో రాసుకున్నాం. ఫ్రాక్షన్ కింద రాసుకున్నాం, తర్వాత రేషియో కింద రాసుకున్నాం. 2/5. 5 అనేది టోటల్ ఇన్కమ్ అవుతుంది, 2 అనేది సేవింగ్స్ అవుతుంది. 2 పార్ట్ సేవింగ్స్ అయితే మనకి అమౌంట్ ఇచ్చేసాడు, సేవింగ్స్ ఎన్ని రూపీస్ అన్నదే. సో 12,000 అనమాట. 12,000 డివైడ్ బై 2 వేస్తే 1 యూనిట్ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. మనకి టోటల్ ఇన్కమ్ కావాలంటే 5తో మల్టిప్లై చేయాలి, అంతే కదా. టోటల్ ఇన్కమ్ 5 కదా, ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 30,000 వస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మీకు ఇది ప్రాసెస్ పెద్దది అనిపించవచ్చు, బట్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో ఈ విధంగా చేస్తుంటే మీకు చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది అనమాట. కమింగ్ ప్రాబ్లమ్స్లో మీరు అది ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ ప్రాబ్లం చూడండి. ఏ ఫార్మర్ సోల్డ్ 25% ఆఫ్ హిస్ మ్యాంగోస్ ఇన్ ది మార్నింగ్. 25% మ్యాంగోస్ అమ్మేశాడంట. ఓకే. 20% ఆఫ్ ది రిమైనింగ్ మ్యాంగోస్ ఇన్ ది ఆఫ్టర్నూన్. 20% ఆఫ్ ది రిమైనింగ్ మ్యాంగోస్ ఇన్ ది ఆఫ్టర్నూన్ 20% మ్యాంగోస్ ఇచ్చేసాడంట. మార్నింగ్ అమ్మేసిన మ్యాంగోస్లో మిగిలిన వాటిని 20% అన్నాడు, అంతేగాని టోటల్ మ్యాంగోస్ అని చెప్పలేదు ఇక్కడ. ఆఫ్ ది రిమైనింగ్ మ్యాంగోస్ అని అన్నాడు, అది గుర్తుపెట్టుకో, అదే ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 15% ఆఫ్ ది రిమైనింగ్ మ్యాంగోస్ ఇన్ ది ఈవినింగ్. మిగిలిన మ్యాంగోస్లో 15%ని ఈవినింగ్ సేల్ చేశాడంట. సో ఇఫ్ ఈ స్టిల్ హ్యాస్ 1020 మ్యాంగోస్ లెఫ్ట్, 1020 మ్యాంగోస్ ఉన్నాయంట ఇంకా. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ హీ హ్యాడ్ ఇనీషియల్లీ. తనకి స్టార్టింగ్లో ఉన్న మొత్తం మ్యాంగోస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే 25% ఆఫ్ హిస్ మ్యాంగోస్ని 25%ని మనం రేషియోలో ఏమి రాసుకుంటాం? 1/4. 4 అనేవి టోటల్ మ్యాంగోస్ అయితే రిమైనింగ్ 1 పార్ట్ అమ్మేసాడు మార్నింగ్. సో రిమైనింగ్ పార్ట్ ఎన్ని మిగిలినాయి? 3 పార్ట్స్ మిగిలినాయి. ఓకే. నెక్స్ట్ 20% ఆఫ్ ది రిమైనింగ్ మ్యాంగోస్ ఇన్ ది ఆఫ్టర్నూన్. 20%ని రేషియోలో వేసుకుంటే ఉన్న మ్యాంగోస్ 5 యూనిట్స్, 1 యూనిట్ అమ్మేశాడు, మనకి రిమైనింగ్ 4 పార్ట్స్ మిగిలినాయి. మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ 15% అన్నాడు, దాన్ని రేషియోలో రాసుకుని 3/20. అంటే ఉన్న మ్యాంగోస్ 20, దాంట్లో 3 పార్ట్స్ అమ్మేశాడు. సో ఇంకా ఎన్ని పార్ట్స్ మిగిలినాయి? 17 పార్ట్స్ మిగిలినాయి. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే క్యాన్సిలేషన్ చేయండి. 4 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే. 4 క్యాన్సిల్ అయిపోద్ది. 3 × 17 ఇక్కడ కింద డ్రాప్ ఇలా కింద వేయండి. 5 × 20 ఇక్కడ కింద వేసేయండి. 3 × 17 51. అంటే ఇక్కడ 51 పార్ట్స్, 5 × 20 100 పార్ట్స్ ఇక్కడ వేసాం. రిమైనింగ్ మ్యాంగోస్ అన్ని 15 పార్ట్స్ ఉన్నాయి మనకి, టోటల్ 100 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. రిమైనింగ్ మ్యాంగోస్ వాల్యూ మనకి ఇచ్చేసాడు 1020 మ్యాంగోస్ అని, 1020 మ్యాంగోస్ అని మనకి ఇచ్చేసాడు. దానికి దీన్ని ఈక్వేట్ చేసుకుంటాం. అంటే ఒక పార్ట్ ఎంత అవుద్ది?
1020 డివైడెడ్ బై 51 అవుతుంది. మనకి టోటల్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేశాను. సో 2000 మ్యాంగోస్ వచ్చినాయి. ఓకేనా?